మనం వాట్సాప్ స్టేటస్‌లు ఓపెన్ చేసి చూసినా కూడా ఐ స్టాండ్ విత్ మోడీ, ఐ స్టాండ్ విత్ అని మోడీ అని కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాటికి రిప్లైలు ఇచ్చి అడుగుతున్నాం. అసలు ఐ స్టాండ్ విత్ మోడీ అన్నారు. అసలు ఏమైంది ఇప్పుడు? దేనికోసం ఐ స్టాండ్ విత్ మోడీ? ఇప్పుడు మోడీకి ఏమైంది? ఐ స్టాండ్ విత్ ఏంటి? దేనికోసము అని. ఎవరు అసలు సక్రమంగా ఒక ఆన్సర్ దొరకట్లేదు. మీరెవరినైనా అడిగారా? వాట్సాప్ స్టేటస్‌లో కనిపిస్తున్నాయి. మీ దాంట్లో కనిపిస్తలేవా? ఐ స్టాండ్ విత్ మోడీ. అడిగితే ఏం సమాధానం దొరకట్లేదు. అంతో ఇంతో సెన్స్ ఉంటుందని చెప్పి అనిపించిన ఒక అతన్ని అడిగా ఐ స్టాండ్ విత్ మోడీ అని ఏంటి? ఇప్పుడు మీ పాప కూడా ఇంటర్మీడియేట్ చదువుతూ ఉంది. నెక్స్ట్ నీట్‌తో ఇంకో ఎగ్జామ్ రాత్తారు. అవి ఫెయిల్ అయ్యి అవి లీక్ అయ్యాయనుకోండి. అప్పుడు ఐ స్టాండ్ విత్ మోడీ అని పెడతారా? ఆయన ఇక్కడ కాన్సర్న్ మినిస్టర్‌ని కదా రాజీనామా చేయమని చెప్పి అడుగుతూ ఉంది. అంటే పేపర్ లీక్ అవ్వడాన్ని స్వాగతిస్తారా? ఏంటి ఐ స్టాండ్ విత్ మోడీ అంటే ఏంటి నాకు అర్థం కాలేదన్నా అని చెప్పి అడిగాను. ఏం సమాధానాలు ఉండవు. ఐ స్టాండ్ విత్ మోడీ. ఆడ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు పిల్లలు. దానికి ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలని చెప్పి నిరసనలు కదా! ఇప్పుడు ఎవరైనా గనక పరీక్షలు రాసే విద్యార్థులు లీక్ అయ్యి, వాళ్ళ ఇళ్లల్లో పిల్లలు గనక ఈ విధంగా బలవన్మరణాలకు పాల్పడితే, అప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటది అంటారని చెప్పి అడిగిన అతన్ని. దానికి చెబుతారు, వాళ్ళంతా గనక ఆ వ్యతిరేకులు, ఈ వ్యతిరేకులు, అసలు సబ్జెక్ట్ ఏంటి? ఆ వ్యతిరేకులు ఇవే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? విదేశాల ఫండింగ్‌తో ఢిల్లీ మన రాజధాని నడిబొడ్డు నుంచి ఆందోళనలు చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అట్లయితే రాజీనామా చేయాల్సింది విద్యాశాఖ మంత్రి కాదు కదా! ప్రధానమంత్రి రాజీనామా చేయాలి కదా! అని చెప్పాను. విదేశాల ఫండింగ్‌తో మన దేశ రాజధానిలో ఆందోళనలు జరిగితే రాజీనామా చేయాల్సింది విద్యాశాఖ మంత్రి కాదు కదా! హోంశాఖ మంత్రో లేకుంటే ప్రధానమంత్రో రాజీనామా చేయాలి కదా! దేనికి ఆన్సర్ ఉండదు. పేపర్ లీక్ అనేది ప్రతి ఇంటిని టచ్ చేసేది కదా! నీట్ మీ ఇంట్లో పిల్లలు రాయలేదు కాబట్టి నీట్ మీకు సంబంధం లేదా? మరి మీరు రాసే పిల్లలు 10వ తరగతి పరీక్షలు లీక్ అయితే, మీరు రాసే పిల్లలు ఇంటర్మీడియేట్ పరీక్షలు లీక్ అయితే, ఆ మానసిక క్షోభ పిల్లలు పడితే, దాన్ని చూసి మీరు పడితే, అడుగుతున్నది ఏందండి? ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆదుకోండి. కాన్సర్న్ మినిస్టర్ జవాబుదారీతనంతో రాజీనామా చేయండి. ఇది ఒక పెద్ద భూత. దీనికి ఐ స్టాండ్ విత్ మోడీ ఎందుకు? స్టేటస్‌లో అదొక ఫ్యాషన్. అరే! మనం భక్తులం అని చెప్పి చూపించుకునేక. ఏమైనా అర్థం పర్థం ఉందా? మనిషి ఇంక చైతన్యం కాడా? రవ్వంత కూడా సెన్స్ అలవాటు అవ్వదా? అరే! ఎంత ఎంత దారుణం అబ్బా! సీరియస్‌లీ. అరే! గొప్ప గొప్ప మనుషులు రా! ఎంత సంక నాకించేస్తారో నాకించేయండి మొత్తానికి దేశాన్ని.